బద్వేలు టౌన్ పౌర్మమిల్ల రోడ్డులోని శ్రీ సరస్వతి శిశు మందిరం స్కూల్లో శివాజీ మహారాజు ఛత్రపతి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తలుగా శ్రీ సరస్వతి శిశు మందిరం గౌరవ అధ్యక్షులు కొండపల్లి వెంకట సుభాష్ కుమార్, ప్రధాన కార్యదర్శి పెద్ది సుధాకర్ మరియు సంచాలిత సమితి కార్యదర్శి బోల నారాయణ మరియు హెడ్ మాస్టర్ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా బద్వేలు మాజీ ఆర్యవైశ్య వర్తక సంఘం అధ్యక్షులు కుప్పం వెంకట సుబ్బారావు, ముఖ్య అతిథులుగా జిఎన్ జ్యువెలర్స్ అధినేత గానుగా పెంట రమేష్ బాబు, రాజుగారి వీధి వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీరామాలయం కుమార్ రాజు, రేషన్ డీలర్స్ అసోసియేషన్ యూనియన్ నాయకులు భాషికాల నారాయణ, ప్రముఖ రెస్టారెంట్ నిర్వాహకులు గోగుల నరసింహ యాదవ్ మాట్లాడుతూ హిందువులలో ఐకమత్యం లేని కారణం చేత లక్షల భూభాగం కోల్పోయామని, ఎంతో ధనం, బంగారు ఆభరణాలు విదేశీయుల దండయాత్రలు చేసి దోచుకున్నారని వారు అంటున్నారు. అలాగే మనం ప్రతిరోజు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు అందరికీ కూడా ఒకరు మా క్లాస్ టీచర్లు ఒకరు కాదని అనుకోకూడదు. ప్రతి ఉపాధ్యాయులు మీకు పెద్దవాళ్ళు కాబట్టి వీళ్ళందరినీ కూడా ఆదర్శప్రాయంగా తీసుకోవాలి. అలాగే ఈరోజు ఈ ఛత్రపతి శివాజీ గారిని ఎందుకు చేసుకుంటున్నామంటే ఇతను మనందరికీ కూడా ఆదర్శప్రాయం. గతంలో మనకు స్వాతంత్రం రాకముందుగా మొఘలాయులు ఈ యొక్క దేశాన్ని పాలిస్తున్నారు. ఆ యొక్క దేశాన్ని పాలిస్తున్నప్పుడు వారి యొక్క మొఘలాయుల అఘాయిత్యాలు తట్టుకోలేక చాలా మంది కూడా ఎంతో రోధించేవాళ్ళు, ఇళ్లలో వాకింగ్ చేసుకుని. అటువంటి టైంలో శ్రీ ఛత్రపతి